ఈనాడు లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా ఎక్కువ ఉపయోగించేస్తున్నారు పోలీస్ని. ఐపీఎస్ అధికారులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వ్యవహారంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులతో ఏం తగాయిదా? మాకేం తగాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయాలని మేము ఉంటాం తప్ప ఏ కానిస్టేబుల్ మీదో ఏ అధికారి మీదో పోలీసుల మీద మాకేమి ఇప్పుడు లేదు, కొత్తగా రాదు, ఇక ముందు కూడా మాకు ఉండదు. ఊరకనే మిమ్మల్ని పావులుగా చేసి మా పైన ఉసుగొల్పి కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండదు. 3 సంవత్సరాల నాడు తుక్కుగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా నడుంగట్టున్నారని చెప్తున్నారు. ప్రజలైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారన్నది అర్థమైందా లేదా? 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి పిలవకుండా వచ్చారు అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు సరిదిద్దుకుంటారా? ఇంకా ఇలాంటి చర్యలు చేస్తారా? ఇలాంటి చర్యల వల్ల ఎక్కడైనా మెరుగుపడుతుందా? సరిదిద్దుకోండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయండి. మాట తప్పకుండా నిలబడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. మా పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి భయపెట్టి మీరు చేయాలనుకుంటే మరింత ఉద్యమం పెద్దదైపోతుంది తప్ప ఇది తగ్గదని నేను లోకేష్ హితో చెప్తున్నా. లోకేష్ వయసులో చిన్నవాడు, ఉండేలు దెబ్బలు ఎరగడు. ఉండేలు దెబ్బలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తెలుసుకోవాల్సి వస్తుంది. ఊరకనే ఇది ఎంత కొద్ది కాలం మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఉండేలు దెబ్బ అంట. లోకేష్ బాబు గారు చిన్నవాడని చెప్తూ చిన్నపిల్లోడని చెప్తూ ఆయన్ని చిన్నతనం చేస్తూ ఆయన నైజం అది ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడించడం, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళతో అన్నేయడం. యాక్చువల్గా గొడ్డల పార్టీ సంస్కృతి ఏంటంటే ముద్దాయిలకి పరామర్శ చేయడం, బాధితుల్ని పరామర్శ చేయకపోవడం, ఆదుకోకపోవడం గొడ్డల పార్టీ నైజం. ఆ మెయిన్ నాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారో అది కూడా ఈ నాయకులు కూడా. ఇప్పుడు కొత్తగా లోకేష్ బాబు జపం మొదలు పెట్టారు. ఉండేలు దెబ్బ చూపిస్తాడు అటు ఈయన. లోకేష్ బాబు ఉండేలు దెబ్బ చూపించే ముందు నేను ధర్మాన ప్రసాద్ గారికి ఒకటే అంటాను, మీకు మొన్న ఎన్నికల్లో ఉండేలు దెబ్బ ప్రజలు చూపించారు. అందులో మీకు మరీ ఉండేలు దెబ్బ చూపించారు, భారీ మెజార్టీతో ఓడించారు. అయినా మీకు ఇంకా తెలుసుకోవట్లేదు మీరు వాస్తవాలు. ఇదంతా మీరు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మీకు ఆ ఫేస్బుక్లో కామెంట్లు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఇవన్నీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఆయన మెప్పు పొంది పదవుల కోసమే కానీ ఇంకో పని లేదు. పైగా మీరు తెలుగుదేశాన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? మిగతా పార్టీల్లో మీరు కట్టిఫీ ఉంచారు. బీజేపీ జనసేన పార్టీ ఊసెత్తడానికి కూడా మీకు ధైర్యం చాలదు. మాట్లాడితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పదం లోకేష్ అన్నకు ఉండేలు దెబ్బ చూపిస్తారట. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ అన్న రెడ్ బుక్ దెబ్బ ఇంకా మీకు చూపించలేదు. అది చూపిస్తే మీకు ఇంకా ఉండేలు దెబ్బ మీరు తిన్నది కాక అసలైన దెబ్బ మీకు తగులే అవకాశాలు వస్తాయి. అనవసరంగా మీరు లేనిపోని చెప్పి ప్రజలను మభ్య పెడితే మీరు చులకనైపోవడమే తప్పించి ఏమీ లేదు. నిన్న రిలే నిరాహార దీక్ష ఒక్కడైనా డిఎస్సి బాధితుడు ఉన్నాడా? ఉంటే చూపించండి. ఒక్కడైనా డిఎస్సి అంటే 16,000 మందికి మెగా డిఎస్సి మేము వచ్చిన వెంటనే సంతకం పెట్టి జాబులు ఇస్తామని చెప్పాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మీరు ఒక్క డిఎస్సి తీయలేదు, దగా చేశారు. దగా డిఎస్సి చేశారు, మీరు మోసం చేశారు. మేము చేస్తే దానికి ఇది